మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 20వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత శౌరి వారిని గురించి ధ్యానించుకుందాము. శౌరి వారు క్రీస్తు శకం 1506లో స్పెయిన్ దేశంలో పెద్ద కోటలో జన్మిస్తారండి. వాళ్ళ నాన్నగారు రాజుగారికి మరి స్నేహితుడు కనుక ఆ రాజుగారికి పెద్ద కోట, వీళ్ళ నాన్నగారికి కూడా పెద్ద కోట అన్నమాట కట్టిస్తారు. అయితే శౌరి వారి కంటే ముందు ఇద్దరు అన్నయ్యలు అతనికి, మరి ఇద్దరు అక్కయ్యలండి. అన్నయ్యలు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. రాజు పక్షాన వీళ్ళు సైన్యంలో పోరాడతారనమాట. యుద్ధ వీరులుగా ఇద్దరు స్పెయిన్ దేశం కొరకు పోరాటం చేస్తూ ఉంటారు. ఇంకా ఒక అక్కకి పెళ్ళైపోతుందండి, ఇంకొక అక్క సిస్టర్ అయిపోతుంది. అందరూ సెటిల్ అయిపోతారనమాట. అంత సెటిల్ అయిపోయారు అనుకున్న తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఈయన పుడతాడనమాట. అంటే దేవుని యొక్క ప్లాన్ని బట్టి అప్పుడు వాళ్ళు ఫ్రాన్సిస్ గారి పేరే పెడుతూ, మరి ఆ చివరిలో ఫ్రాన్సిస్ శౌరి అని వాళ్ళు ఉంటున్న కోట పేరు శౌరి అనమాట, జేవియర్. అందువల్ల ఫ్రాన్సిస్ జేవియర్, ఫ్రాన్సిస్ శౌరి కోట పేరే పెడతారనమాట. ఇంకా ఎంత ఇష్టంగా ఉంటుందండి అన్నయ్యలకి అక్కలకి, చాలా ముద్దు అన్నమాట. అలా అంత ముద్దుగా పెంచుతూ ఉంటారు. వాళ్ళ నాన్నకు కూడా, అమ్మ అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ స్పెయిన్ దేశానికి ఫ్రెంచ్ దేశం ఫ్రాన్స్కి యుద్ధం జరుగుతుందండి. నిన్న కూడా మనం చదువుకున్నాం కదా. ఆ యుద్ధంలో ఏం జరుగుతుందంటే ఫ్రెంచ్ సైన్యము వీళ్ళ కోట కూల్చేస్తారు, ఉండడానికి కొన్ని గదులు మాత్రం ఉంచి. ఆ కూలిపోయిన కోటను చూస్తుంటే వాళ్ళ నాన్న తట్టుకోలేకపోతారండి. హార్ట్లో ఎంత గాయమవుతుందో, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది, ఆయన చనిపోతారు. అప్పటికి శౌరి వారి వయసు 9 సంవత్సరాలు అన్నమాట. సో వాళ్ళ నాన్నగారి మృతదేహాన్ని అలా పడుకోబెట్టినప్పుడు మనసులో ఆ చిన్న 9 సంవత్సరాల వాడు అనుకుంటాడు, నాన్న ఈ బాధతో దిగులుతో కదా మీరు మరణించారు, మన కోటను కూల్చేశారు శత్రువులని. నేను బాగా చదువుకొని డబ్బు బాగా సంపాదించి మళ్ళా తిరిగి కోట కట్టి మీ ఆత్మకి శాంతిని కలుగజేస్తాను, చిన్ననాడు అనుకుంటానండి. ఇంకా అప్పుడు బాబుని చూసుకోవడం అంతా, నాన్న చనిపోయారు, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది వాతావరణం కదా, మరి వాళ్ళమ్మ ఇంకా ఆ బాబుకి అన్నీ అమ్మ ఆమెనే, నాన్న ఆమెనే అనమాట. సో జాగ్రత్తగా బిడ్డను పెంచుతుంది, చదువులో అలాగే ముఖ్యంగా భక్తి విషయంలో అనమాట. ప్రార్థన మోకరించి, ఇద్దరు కలిసి ప్రార్థనా గదిలో మోకరించి ప్రార్థించేవాళ్ళండి. మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి ప్రార్థన, చిన్న చిన్న ప్రార్థనలు అనమాట. పరలోక ప్రార్థన, అట్లా మంగళవార్త జపము, ప్రీతివా స్తోత్రము, అట్లా పెద్దగా అవుతూ ఉంటే విశ్వాసంగ్రం, అట్లా మరి కీర్తనలు 23 అట్లా అన్నీ నేర్పించేవాళ్ళు అనమాట. అలా చక్కగా పెరుగుతాడండి, అల్లారు ముద్దుగా పెరుగుతాడు. ఇంకా అన్నయ్యలకి ఎంత ఇష్టం కదా. ఇంకా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, రాజకుమారుని ఎట్లా పెంచుతారో అలా పెంచుతారు అన్నయ్యలు. ఇంకా ప్యారిస్కి పంపిస్తారండి. ప్యారిస్లో సెయింట్ బార్బారా కాలేజ్కి పంపిస్తారు ఆయనని BA చదువుకోవడానికి. 19 సంవత్సరాల వయసులో రాజుల పిల్లలు చదువుకుంటారు, చాలా కాస్ట్లీ అంట అక్కడ. ఇంకా వాళ్ళ అమ్మ చాలా చెప్తుంది, నాయన జాగ్రత్తగా ఉండు, హాస్టల్లో పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు సినిమాలు కానీ రాత్రుల్లో, నువ్వు అలా ఎప్పుడు వెళ్ళొద్దమ్మా, రాత్రిలో నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళు ఏం చెప్తే హాస్టల్ అథారిటీస్ కాలేజ్లో నువ్వు వాళ్ళకి విధేయత కలిగి జీవించు, అప్పుడే దేవునిని ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రులకి గురువులకి విధేయత చూపించాలి. అలాగే అమ్మ అని చెప్తాడు, కాలేజ్లో చేరుతాడు. ఇంకా ఆయనతో పాటు
పీటర్ ఫ్యాబ్రే అని ఇంకొక రూమ్మేట్, ఇద్దరు 19 years, ఇద్దరికి సేమ్ BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఎక్సలెంట్గా ఉంటాడనమాట కాలేజ్లో. ఇంకా స్పీచ్ ఇవ్వడంలో కానీ అందగాడు, రాజకుమారుడు. ఇంకా వాళ్ళ అన్నయ్యలు చాలా డబ్బు పంపిస్తే సాయంకాలానికి ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అందరికీ తినిపించడం, రోజు ఒక డ్రెస్. ఇంకా చిన్నప్పుడే ఆయన మరి హార్స్ రైడింగ్ నేర్చుకుంటాడు, స్విమ్మింగ్ నేర్చుకుంటాడు కాబట్టి గుర్రం మీద ఇంకా అట్లా వెళ్ళేవాడు అనమాట. అలా వెళ్తుంటే ఆయనకి కాలేజ్ అంతా ఫ్యాన్సే, ఎక్సలెంట్ అన్ని విషయాల్లో కదా. ఇంకా BA అయిపోతుందండి. తర్వాత 22 yearsకి ఇద్దరికి కూడా MAలో చేరుతారు. MAలో చేరినప్పుడు ఈయనని BA వాళ్ళకి ప్రొఫెసర్గా అపాయింట్ చేస్తారంట కాలేజ్ అథారిటీస్. 20 languages ఆయనకు వచ్చు, చాలా ఇంటెలిజెంట్. ఒకవైపు MA చదువుతూ BA వాళ్ళకి ఆయన ప్రొఫెసర్ అన్నమాట. ఆ టైంలో దేవుని యొక్క గొప్ప ప్లాన్ చూడండి. ఇన్యాసి వారు వీళ్ళ గదిలోనికే వస్తారు. కాలేజ్లో ఆయన కూడా BA చదవాలని చేరుతారు, BA MA కూడా కంప్లీట్ చేస్తారు. వీళ్ళ రూమ్లోనికే దేవుడు పంపిస్తారనమాట. ఇంకా ఆయన నిన్న మనం తెలుసుకున్నాం కదా, చాలా స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, బైబిల్ చదవడము, మెడిటేషను, ఒక తెల్ల అంగి ఒకటి వేసుకొని ఎప్పుడు ప్రార్థనలో ఉండడం. ఈయననేమో ఎప్పుడు వినోదాల రాకుమారుడు అనమాట. పీటర్ ఏమో నార్మల్గా ఉంటాడు. ఇంకా ఈయనతో కనీసం మాట్లాడేవాళ్ళు కాదంట శౌరి వారు. అప్పుడు పీటర్ చెప్పాడంట, మన రూమ్లో ఉంటున్నారు, మనకంటే పెద్ద ఆయన, హలో చెప్పాలి, మాట్లాడాలి కదా కనీసంగా. అంటే ఏంటి అంత సోది, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ఏంటో అని అట్లా ఒకలాగా అనమాట, ఎగతాళి చేసినట్లుగా. కానీ ఇన్యాసి వారు మాత్రము శౌరి వారి కొరకు ప్రార్థించేవాళ్ళంట. ఇంకా ఈయనకి రోజు పార్టీలు, డబ్బు సరిపోదు, ఎంత పంపించినా. ఇంటికి లెటర్స్ రాస్తే వాళ్ళ అన్నయ్యలు పంపిస్తుంటే వాళ్ళ అమ్మ అన్నయ్యని తిట్టేదంట. వాడు లెటర్స్ రాయడం ఏంటి, మీరు పంపించడం ఏంటి, నెలలో ఇంత డబ్బు ఏంటి, ఏం చేస్తున్నాడు వాడు, అక్కడ చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, పంపించొద్దు అని. ఈయనకి నెల చివరికి వచ్చేసరికి మనీ ఉండేది కాదంట. ఇంకా పార్టీకి రెడీ అయిపోయి డ్రెస్ చేసుకొని డబ్బులు లేవు అని వెతుకుతుంటే ఒకరోజు ఇదిగో డబ్బు అని ఇన్యాస్ వారు శౌరి వారికి ఇచ్చినప్పుడు ఆయన చాలా ఫీల్ అయ్యాడంట. వద్దండి అని. లేదు తీసుకోమని. 15 సంవత్సరాలు పెద్ద వయసులో అన్నమాట ఇన్యాస్ వారు వీళ్ళిద్దరికంటే. ఇంకా తర్వాత ఈయన క్లాస్కి ఎంతమంది వస్తే అంతమంది మరి ట్యూషన్ ఫీ ఇస్తారు కదా BAలో. ఈయనకు కూడా అనమాట ప్రొఫెసర్. అప్పుడు అందరూ శౌరి వారు బాగా చెప్తారు, ఎక్సలెంట్ ప్రొఫెసరు కనుక ఈయన క్లాస్కి రండి అని అందరికీ చెప్పేవాడంట. సో ఇవన్నీ గమనిస్తారు. తర్వాత ఇంకా మెడిటేషన్ అనమాట. ప్రతిరోజు కొంత టైం మెడిటేషన్, బైబిల్ చదివి ఇన్యాసి వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటారనమాట. అయితే 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తారండి ఇన్యాసి వారు శౌరి వారి కొరకు. ఇంకా అసలు నీ జీవిత గమ్యం ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ ద లైఫ్, వాట్ యూ వాంట్ టు అచీవ్ అని అడిగినప్పుడు, ఫ్రాన్సిస్ వారిని అడిగినప్పుడు చెప్తాడనమాట. ఇట్లా మా నాన్నగారు మరి నా చిన్నతనంలో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి మా కోట, జేవియర్ అనే కోట కూల్చేశారండి. మా నాన్న ఆ దిగులతో మరణించాడు కనుక నేను బాగా చదివి బాగా డబ్బు సంపాదించి ఆ కోటని కట్టి మా నాన్న ఆత్మకి శాంతి చేకూర్చాలి, జేవియర్ ఫ్యామిలీ అంటే వరల్డ్ ఫేమస్ కావాలి, దట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్, మై గోల్ ఈజ్ దట్ ఓన్లీ అని చెప్తాడనమాట. అప్పుడు ఇన్యాసి వారు ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ రకమైన సంభాషణ జరిగినప్పుడు చివరిలో ఇన్యాసి వారు ఒక ప్రశ్న వేసేవాళ్ళంట. ఓకే శౌరి, మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం? వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ విన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిస్ ఓన్ సోల్? వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్? మీరేం చెప్తారో ఏంటో, లోకమంతా ఒకవైపు వెళ్తుంటే మీది ఇంకొక దారి, పిచ్చి దారి అని ఎగతాళి చేసేవాడంట. కానీ ఇన్యాసి వారు శౌరి వారి కొరకు 5 సంవత్సరాలు ప్రార్థన చేశారంట.
మీరు ఎలాగైనా ప్రభా ఈ బిడ్డను వాడుకోవాలి, పౌలును వాడుకున్నట్లుగా. 5 సంవత్సరాల తర్వాత దేవుడు శౌరి వారిని తాకుతారు. అప్పుడు ఇన్యాసు వారికి శిష్యుడైపోతారు. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ, ఐఎమ్ యువర్ డిసైపుల్. మీరు ఏం చెప్తే అది చేస్తాం. పీటర్ గారు కూడా అలాగే, మేమిద్దరము మీ శిష్యులు అయిపోతాము, మనం ఏం చేద్దాం, ఎలా దేవునికి సేవ చేద్దాం. ఇన్యాసు వారు చెప్తారు, మనం ప్రభుకి సేవ చేయాలి, దేవుని మహిమ కోసం జీవించాలి, మన మహిమ కొరకు జీవించదు. ఇంకొక 4 డిసైపుల్స్ కూడా అవుతారనమాట. ఇన్యాసు వారికి మొత్తం 6 ఇన్యాసు వారు కాక అనమాట. సో ఈ 7 కలిసి అక్కడే ప్యారిస్లో ఒక కొండ మీద చిన్న చర్చ్ ఉంటుందన్నమాట. ఆ చర్చిలో వాళ్ళు 7 దేవునికి సమర్పించుకొని, మేము మీ సేవ చేస్తాము, మమ్మల్ని నడిపించండి అని వాళ్ళ సభ పేరు కూడా ప్రార్థనలో సొసైటీ ఆఫ్ జీసస్, యేసు సభ, జెస్యూట్స్ అన్నమాట. తర్వాత ఆ సొసైటీలో రూల్స్ అన్నీ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారంట 1534లో. తర్వాత కాలినడకన రోమ్ వెళ్ళి మరి పరిశుద్ధ తండ్రి గారు పాపుగారి అనుమతి కోసం అడిగినప్పుడు పాపుగారు చాలా సంతోషించి అనుమతినిచ్చేసి ఆయన చెప్తారంట, మీరు సువార్త బోధనతో పాటు ఇన్స్టిట్యూషన్స్ కూడా నడపాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యార్థుల్ని దేవుని బిడ్డలుగా మీరు మార్చాలి, పరిశుద్ధమైన బిడ్డలుగా మీరు మార్చాలి అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడంట. ఆ సమయంలోనే మరి చర్చిలో పెద్ద క్రైసిస్ అండి. మార్టిన్ లూథర్ గారు చర్చి నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. రీఫార్మేషన్, ఇంకా చర్చి లోపల ఆయన బయటికి వెళ్ళిపోయారు. మరి రీఫార్మేషన్ చేయాలని చర్చి లోపల ఇన్యాసి వారు, ఈ జెస్యూట్స్, మరి శౌరి వారు వీళ్ళంతా పాపు గారికి సపోర్ట్ చేసి కౌంటర్ రీఫార్మేషన్ క్యాథలిక్ చర్చిని నిలబెడతారండి. అందుకే వాళ్ళు మనకి తండ్రులు అన్నమాట. పాపు గారికి సపోర్ట్ చేసి ఆ చర్చి ఒక క్రైసిస్ టైంలో, కదిలిపోయే టైంలో, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు నిలబడతారనమాట. దేవుడు చూడండి ఎంత కరుణామయుడో. ఆయన మనల్ని విడిచిపెట్టాడు కదండి. ఆ తర్వాత ఈ సొసైటీ ఫామ్ అవుతుంది కదా. ఫామ్ అయిన తర్వాత ఇటలీ అంతా కూడా వ్యాపిస్తుంది అనమాట. చాలా మరి మఠాలు వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఫాదర్స్ నంబర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్యాసి వారి కాలంలోనే 100 మఠాలు వచ్చేస్తాయంట. అన్ని ఖండాలకి కూడా విస్తరిస్తుంది. తర్వాత 1000 మంది ఫాదర్స్. అయితే శౌరి వారు ఫాదర్ అయిన తర్వాత, ఆయనను గురించి ధ్యానించుకోవాలంటే, ఆయన ఫాదర్ అయిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేస్తాడంటండి యేసుప్రభులాగా. ఉపవాసం చేసిన తర్వాత 40 రోజులు 2 నెలలు రోగులకి సేవ చేస్తాడంట హాస్పిటల్స్కి వెళ్ళి. ఆ తర్వాత మరి ప్రథమ పూజ, ఫస్ట్ మాస్ అప్పుడు సెలబ్రేట్ చేస్తారంట. అప్పుడు ఆ మాస్ చేసేటప్పుడు ఆ యేసు ప్రభు యొక్క టచ్ అన్నమాట, పరిశుద్ధాత్మ ఆయనను తాకినప్పుడు ఆయనకి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయంటండి. ప్రతిసారి దివ్య పూజ బలిలో, ఇది నా శరీరం మీరు పూజించండి, ఇది నా రక్తం మీరు పానం చేయండి అన్నప్పుడెల్లా కూడా ఆయన కన్నీరు కారుస్తారంట. అలా ఆయనను చూసి అనేక మంది మారేవాళ్ళంట. అప్పుడు ఆ సమయంలో ఆయనకు ఒక కల వస్తుందండి. ఆ కలలో దేవుడు శౌరి వారితో మాట్లాడతారనమాట. ఆయన తన వీపు మీద ఒక భారతీయుడిని మోస్తున్నాడనమాట. చాలా బరువు మొయ్యలేక మోస్తుంటాడు. అదే సమయంలో మరి ఇన్యాసి వారు సభకి పెద్ద కదా, ఆయనతో కూడా దేవుడు మాట్లాడతారంట. ఏంటి అంటే, శౌరి వారిని మీరు భారతదేశానికి సేవ కొరకు పంపించాలి అని. అప్పుడు ఇన్యాసి వారు శౌరి వారితో చెప్తారంట, శౌరి నాకు ఒక దర్శనం, నీవు భారతదేశానికి వెళ్ళి అక్కడ సువార్త బోధించాలి అని. అంటే తప్పకుండా వెళ్తాను అని చెప్పారంట. అప్పుడు ఇన్యాసి వారు మరి ఒక తండ్రిలాగా కదా శౌరి వారిని ఆశీర్వదించి, గో అండ్ సెట్ ద హోల్ వరల్డ్ ఆన్ ఫైర్, ఫైర్ ఆఫ్ డివైన్ లవ్. నువ్వు ప్రపంచమంతా వెళ్ళి ప్రేమాగ్ని జ్వాలలు, దైవ ప్రేమ అగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని రగిలించు అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తారంట.
అప్పుడు క్రీస్తు శకం 1541లో ఆయన ఒక ఓడలో బయలుదేరుతారనమాట స్పెయిన్ నుంచి. ఆ ఓడలో మరి చాలామందికి రోగాలు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత పోట్లాటలు జరుగుతుంటాయి. అందరికీ ఆయన సువార్తని బోధించి ఇలా పోట్లాడుకోకూడదని రోగులకి మరి సేవ చేస్తూ ఉంటాడనమాట. అట్లా సేవ చేసేటప్పుడు ఒకసారి ఒక రోగికి మోకాల దగ్గర పుండు చీమ్ కారుతూ ఉంటుందంట. ఆ పుండు ఇట్లా పెద్దగా. అప్పుడు ఇంకా ఆయన తాకి సేవ చేయాలంటే కష్టం అనిపిస్తుంది. కానీ అప్పుడు ప్రభా నాకు ఈ నాజియేటింగ్ సెన్సేషన్ వెళ్ళిపోవాలి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు కూడా చూడండి, నేను చెప్పాను కదా, ఇట్లా తీసుకొని ఆ చీమ్ని నాకుతారంట. తర్వాత ఆయనకి అభిషేకం వస్తుంది, తర్వాత సేవ చేస్తారంట. మొత్తం ఈయన శౌరివారు ఆ ఓడలో ఉన్నంత కాలము అంత ప్రశాంతమైన వాతావరణం, అందరూ ప్రేమగా ఉండేవాళ్ళంట. ఇంకా క్రీస్తు శకం 1542లో గోవాలో ఆయన పాదం మోపుతారండి. వెంటనే ఆయన దేవాలయానికి వెళ్ళి దేవునికి వందనాలు చెప్తారు. భారతదేశ గడ్డ మీద ఆయన పాదం మోపినప్పుడు ఆ నేలని ముద్దు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవునికి వందనాలు అర్పిస్తారు. ఇంకా ఆయన సేవ ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఒక జాలరి తన ఇంటికి పిలుస్తాడంట, మా ఇంట్లో ఉండండి అని. అక్కడ కటిక నేల మీద నిద్రిస్తూ ఆ జాలరి చిప్పలో గంజిస్తే అది తాగుతూ రాత్రంతా కూడా ఒక సిలువ పెట్టుకొని దాని ముందు ఆ చేతులు పైకి లేపి సాగిలపడి ప్రార్థించేవాడంట. భారతదేశాన్ని కరుణించండి, పరలోక తండ్రి యేసు రక్తంలో కడగండి, పరిశుద్ధాత్మతో నింపండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, మీరు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మనివ్వండి అని అంత ప్రార్థించేవాడంట రాత్రి అంతా కూడా అన్నమాట. తర్వాత ఉదయాన్నే లేచి తను మరి ధనికుల దగ్గర సేకరించినటువంటి ఆ విరాళం తీసుకెళ్ళి పేదవాళ్ళు, ఆయన ఉన్న చోట పేదవాళ్ళకి ఇచ్చి వచ్చేవాడంట. రోగులని దర్శించి వాళ్ళకి సేవ చేసేవాడంట. ఆయన దిన కార్యక్రమం చాలా నచ్చిందండి నాకు. ఉదయాన్నే రోగులని పేదల్ని దర్శించి వాళ్ళకి పేదలకి డబ్బులు ఇచ్చి రోగులకి సేవ చేసి తర్వాత ఇంకా 9 గంటల ఆ టైంలో ఇంకా గంట కొట్టుకుంటూ అనమాట ఆ సముద్ర తీరాన్న చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదండి గుడిసెలు, గంట కొట్టుకుంటూ పిల్లల్ని పిలిచేవాడంట చాక్లెట్స్ ఇస్తూ అట్లా. అందుకే గంట శౌరి అంటారంట శౌరి వారిని. అప్పుడు పిల్లలందరూ వచ్చేవాళ్ళు చాక్లెట్స్ కోసం అనమాట. ఆ వాళ్ళని కూర్చోబెట్టి ప్రేమగా యేసు ప్రభుని గురించి చెప్పేవాళ్ళు అనమాట. ఒకసారి ఇదిగో పడవలో ప్రభు వెళ్తూ ఉంటే తుఫాన్ వచ్చింది, ప్రభు తుఫాన్ని గద్దించారు అలా. అప్పుడు తల్లులు వచ్చి వినేవాళ్ళంట, తర్వాత తండ్రులు వచ్చేవాళ్ళు. అప్పుడు అందరినీ దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రార్థనలు నేర్పించేవాడంట. తర్వాత సాయంకాలం అందరికీ ఓపెన్ అన్నమాట, బీచ్ కదండి సముద్రం ప్రక్కన, ఇంకా బహిరంగ సభ అన్నమాట. అట్లా ఈరోజు ఈ ఊర్లో ఉంటే రేపు ఇంకొక ఊరు, ఈరోజు 500 ఆత్మలు ఇస్తే నాకు రేపు ఇంకా ఎక్కువ మందిని ఇవ్వండి అని. అలా గోవా నుంచి శ్రీలంక 600 మైళ్ళు 13 సార్లు కాలినడకన వెళ్ళి సువార్తను బోధిస్తాడంటండి. అప్పుడప్పుడు పడవలో వెళ్ళేవాడు అనమాట. అలా ఒకసారి పడవలో వెళ్తున్నప్పుడు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి ఎప్పుడు శౌరివారంటే ఇంక ఇలా సిలువ ఉంటుందండి. సిలువలో మీ కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు, ఎంత త్యాగం చేశాడు, ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోండి అని సిలువ పట్టుకొని బోధించేవాడు. ఇంకా ఆయన పడవలో వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద తుఫాన్ వస్తుందంట. అప్పుడు శౌరివారు ఏదో యేసు నామంలో ఈ తుఫాన్ని గద్దిస్తున్నాను అనగానే ఆ పైకి లేచిన అలలన్నీ కూడా ఇంకా ఒక్కసారి కిందికి వచ్చేస్తాయంటండి. ఆ అలలు ఎంత బలంగా అంటే ఆయన చేతిలో ఉన్న సిలువ కూడా నీళ్ళలో పడిపోతుంది అనమాట. అప్పుడు ఆయన ఇంకా ఆ ఊరికి వెళ్తారనమాట. ఆ ఊరు వచ్చేస్తుంది, పడవలో ప్రయాణం చేస్తారు కదా, ఏ ఊర్లో సువార్త చెప్పాలో ఆ ఊరికి వచ్చేస్తుంది. ఆయన దిగి సువార్త బోధించి మళ్ళీ వచ్చేస్తాడనమాట. వచ్చేసి ఆయనకి ఎంత బాధ, నా సిలువ నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ప్రభా నా సిలువ నాకు కావాలి, ఎక్కడుందో ఏమో మీకు తెలుసు, దయచేసి నాది నాకు ఇవ్వండి అని అట్లా ప్రార్థన చేసుకుంటూ ఆ బీచ్లో నడుస్తూ ఉంటే
ఒక పీత క్రాబ్ అంటాం కదా, ఆ క్రాబ్ ఇలా సిలువను తీసుకొని వచ్చి శౌరి వారి దగ్గర ఆయన పాదాల ముందు ఉంచుతుందంట. ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి సువార్త బోధిస్తుంటే ఒక ఆమెకి అనారోగ్యం, ఇంకా చనిపోయేలాగా భర్త వస్తాడంట. మీరు వచ్చి అవస్థ అభ్యంగం ఇవ్వండి ఫాదర్ అని అంటే, అప్పుడు ఫాదర్ వెళ్తారు. శౌరి వారు వెళ్ళినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే, ఈమెకి ఇంకా మరణ సమయం రాలేదని. కనుక ఆయన ప్రార్థన చేసి అందరినీ కూడా మీరు ఏడవడం మానేసి విశ్వాసంగ్రహం చెప్పండి అని. అది చెప్పగానే ఆమె లేచి కూర్చొని ఆమె కూడా చెప్తుందంటండి. ఆమెకి స్వస్థత అయి తర్వాత బ్రతుకుతుంది. అంటే అంత బలం ఉంటుందండి విశ్వాసంగ్రహంలో. ఆ తర్వాత ఒకసారి ఒక తల్లి చిన్న పసిబిడ్డను తీసుకొని వస్తుందంట. అంటే ఆ బిడ్డ బావిలో పడి చనిపోతాడనమాట. బావుల చుట్టూ ఆ రోజులలో ఏముండదు కదా. ఏడుస్తూ ఉంటే 10 నెలలు ఉండొచ్చు బిడ్డకి. ఏడుస్తుంటే ఏడవద్దమ్మా అని నా బిడ్డ తల మీద చేయి పెట్టి, యేసు నామంలో ఈ బిడ్డకి మరల ప్రాణంలో వచ్చునుగాక అంటే వెంటనే ప్రాణాలు వచ్చేస్తాయండి. ఇంకా ఆయన సువార్త గురించి తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఆయన జపాన్కి వెళ్తాడు. 3 నెలల ప్రయాణం అనమాట. ఓడలో 3 నెలల్లో జపాన్ భాష నేర్చుకుంటాడనమాట. అక్కడ రాజుకి మంచి డైమండ్స్ అట్లా గిఫ్ట్స్ ఇచ్చేసి అక్కడ సువార్తను 2 సంవత్సరాలు బోధించి 20,000 ఆత్మల్ని సంపాదించి కాస్మాస్ ఫాదర్ చేతికి సంఘాన్ని అప్పగించి వస్తాడు. జపాన్లో సువార్త బోధించిన మొదటి మిషనరీ ఎవరంటే శౌరి వారు అనమాట. ఇప్పుడు అక్కడ క్రిస్టియానిటీ ఉంది అంటే అది శౌరి వారి వల్ల. ఆ తర్వాత మలక్కా అండి, మలేషియా వెళ్తాడు, మొలక్కా వెళ్తాడు. తర్వాత ఇంకా చైనా వెళ్ళాలని ఓడలో బయలుదేరిన తర్వాత ఇంకా పర్మిషన్ లేకపోతే వెళ్ళకూడదండి చైనాలో. అయితే అక్కడ ఒక శాంచన్ అనే చిన్న ద్వీపం అనమాట, అక్కడ ఆగుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ఏం చెప్తాడంటే, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అప్పుడు ఆ శాంచన్ ద్వీపంలో చిన్న గుడిసెలో 3 నెలలు ఉంటాడంటండి. అప్పుడు ఆయనకు ఒక్కడే ఒక శిష్యుడు మిగులుతాడనమాట, అంతోనేన్. ఇంకో శిష్యుడు వెళ్ళిపోతాడు, క్రిస్టోఫర్ అనే శిష్యుడు అనమాట. ఇంకా 3 నెలలు అక్కడ చిన్న గుడిసెలో ఉంటాడు. ఇంకా సముద్రపు గాలి, చలి, సిక్నెస్, సీ సిక్నెస్ అంటారు కదా, జ్వరం వస్తుందండి. అయినా కూడా చైనా వైపు ఇలా సిలువని చాచి, ప్రభా సువార్త కొరకు చైనాకి ద్వారాలు తెరవండి, ద్వారాలు తెరవండి అని ప్రార్థన చేస్తూ డిసెంబర్ 3వ తారీఖున ఆయన క్రీస్తు శకం 1552లో మరియ తల్లి, యేసు నన్ను స్వీకరించండి, అదిగో నాకు కనబడుతున్నారు యేసు ప్రభు, మరియ తల్లి అంటూ డిసెంబర్ 3 ఉదయం 3 గంటలకి మహిమలోకి వెళ్ళిపోతారండి. 10 లక్షల ఆత్మల్ని తీసుకొని వెళ్తారనమాట. అందుకే ఆయనని పేట్రన్ సెయింట్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. అంటే ఇండియాలో సువార్త బోధించేవాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరికీ, ఫాదర్స్కి అందరికీ సువార్త బోధించే వాళ్ళకి ఆయన తండ్రి. మన కొరకు అక్కడ పరలోకంలో ప్రార్థిస్తున్నారనమాట. అయితే ఆయన మరణించి ఇప్పటికీ 472 సంవత్సరాలండి. అయినా కూడా ఆయన మృతదేహం ఇంకా ఉంది అన్నమాట. యాక్చువల్గా చైనాలో శాంచన్ ద్వీపంలో మరణిస్తారు కదా, యాంథోనీ ఆయనకున్న ఒకే ఒక డిసైపుల్ అనమాట. ఆయనని సమాధి చేస్తారు. తర్వాత మరి అక్కడి నుంచి ఇండియాకు ఒక ఓడ వస్తుందని ఆయన సమాధి తవ్వి ఎముకలు తీసుకొని వద్దాము, చనిపోయారని చెప్పడానికని తవ్వితే ఆయన నిద్రపోతున్నట్లుగా ఉంటాడు. అప్పుడు కెప్టెన్ అడుగుతాడు, ఏం చేయాలి అంటే, నువ్వు ఆ పెట్టెంతా తీసుకొని రా, మనం ఓపెన్ చేసి పెడదాము ఆ పెట్టెని మరి ఈ ఓడలో. అప్పుడు సముద్రపు ఉప్పు నీటికి అక్కడికి వెళ్ళే లోపల శరీరం కుళ్ళిపోతుంది. కానీ మధ్యలో మలక్కాకి ఆగుతుందండి. అక్కడ ఓడ ఆగినప్పుడు మలక్కాలో సువార్త బోధించారు కదా, ఆ చర్చిలో ఆయనని సమాధి చేస్తారు. అక్కడ అప్పటి వరకు ప్లేగ్ వ్యాధి ఉండేది, వెంటనే అందరికీ స్వస్థత అవుతుందంట. తర్వాత అక్కడి నుంచి మరి గోవాకు తీసుకొని వస్తారండి. 472 సంవత్సరాలు ఇంకా ఆయన దేహము, మృతదేహం ఇంకా అలాగే ఉంది. అంటే దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆ దేహాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అన్నమాట.
అది అండి ఆయన సాక్ష్యం. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను. క్రీస్తు సంఘపు తండ్రులు 20వ భాగం. పునీత శౌరి వారు. జననం. పునీత శౌరి వారు క్రీస్తు శకం 1506లో స్పెయిన్లో జన్మిస్తారు. 9 సంవత్సరాల వయసులో తండ్రి మరణిస్తాడు. శౌరి వారి తల్లి అతన్ని భయభక్తులతో పెంచుతుంది. వారిరువురు ప్రార్థనా గదిలో శిలువ ముందు మోకరిల్లి భక్తితో చాలాసేపు ప్రార్థించేవాళ్ళు. క్రీస్తు శకం 1525లో ప్యారిస్లో విద్యాభ్యాసం. క్రీస్తు శకం 1528లో ఇన్యాసి వారితో పరిచయం. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? ఇన్యాసి వారు పదే పదే ఈ మాటలను శౌరి వారికి చెప్పి వారి కొరకు 5 సంవత్సరాలు పట్టుదలతో ప్రార్థించి వారిని ప్రభువు వైపునకు త్రిప్పుతాడు. క్రీస్తు శకం 1533లో శౌరి వారు నూతన వ్యక్తిగా మారతారు. ఈ లోక ప్రతిష్టలలో గల శూన్యతను గ్రహిస్తారు. ఈ లోక విషయాల్లో ఆసక్తి తగ్గి పరలోక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దీన్నే మారు మనస్సు, రిపెంటెన్స్ అని పిలుస్తారు. నాటి నుండి శౌరి వారు తన మహిమ కొరకు కాక దేవుని మహిమ కొరకు జీవించాలని నిర్ణయించుకొని ఇన్యాసి వారికి శిష్యుడవుతాడు. క్రీస్తు శకం 1534లో యేసు సభ ఆవిర్భావం. ఇన్యాసి వారు, శౌరి వారు, పీటర్ ఫేబర్ మరియు మరో 4 బార్బారా కాలేజ్ విద్యార్థులతో 1537లో జూన్ 14న శౌరి వారి గురు పట్టాభిషేకం. పిదప 40 దినంలో ఉపవాస ప్రార్థన, 2 నెలల రోగులకు సేవ. 1537 సెప్టెంబర్ 30న ప్రథమ దివ్య పూజా బలి. 1542 నుండి భారతదేశంలో సేవ. శౌరి వారి కళ, ఫ్రాన్సిస్ వారి దర్శనం. ఫ్రాన్సిస్, నీవు భారతదేశంలోకి వెళ్ళి అందరి హృదయాలను దైవ ప్రేమతో రగిలించు. 13 నెలల ఓడ ప్రయాణం. శౌరి వారి సువార్త పరిచర్య అనుదిన కార్యక్రమం. 1542లో గోవా నుండి శ్రీలంకకు సువార్త ప్రయాణం. దేవుడు శౌరి వారి ద్వారా చేసిన అద్భుతములు. మరణావస్థలో ఉన్న స్త్రీకి స్వస్థత, మరణించిన పసిబిడ్డకు ప్రాణం వచ్చుట, సముద్రంలో పడిపోయిన సిలువను పీత కొనివచ్చుట. శౌరి వారు 10 సంవత్సరాల సేవలో 10 లక్షల ఆత్మలను సంపాదిస్తారు. భారతదేశం, శ్రీలంక, జపాన్, మొలక్కా వంటి దేశంలోకి వెళ్ళి సువార్తను బోధిస్తారు. 1549లో జపాన్లో సువార్త. 2 సంవత్సరాలు 2000 ఆత్మలను సంపాదిస్తారు. 1552లో విజయవంతం కాని చైనా ప్రయాణం. 1552 డిసెంబర్ 3న పరలోక ప్రయాణం. 46 సంవత్సరాల వయసులో. హీఈస్ కాల్డ్ అన్ అపోజల్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ ఇండీస్. భారతదేశపు సువార్థికుల పాలక పునీతులు అని శౌరి వారిని పిలుస్తారు. నేటికి ఆయన మరణించి 472 సంవత్సరాలైనను ఆయన మృతదేహం ఇంకా కుళ్ళిపోకుండా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మా భారతదేశానికి 2 గొప్ప అపోస్తలులను పంపించి మమ్మల్ని కాపాడారు ప్రభా. మీరు మా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. క్రీస్తు శకం 52లో థామస్ వారిని పంపించారు. మరి క్రీస్తు శకం 1542లో శౌరి వారిని పంపించారు. మా దేశాలని మీరు కాపాడినందుకు వందనాలు. అలాంటి అగ్ని, శౌరి వారికి ఇచ్చిన అగ్ని మాకు కూడా దయచేయండి. ఆయన 10 సంవత్సరాల సేవలో 10 లక్షల ఆత్మల్ని సంపాదించారు. అలాంటి సువార్త బోధించే అగ్నిని మాలో రగిలించి మేము ఆయనని తండ్రిగా తీసుకొని ఆయన నడిచిన అడుగుజాడల్లో నడుస్తూ అనేక మందికి మీ ప్రేమ సువార్తని చాటి చెప్పే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పాలక పునీతులైన శౌరి వారు నడిచిన అడుగుల్లో నడిచే కృపని దేవుడు మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.